ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B నుంచి ప్రతి చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి రిపీటెడ్గా వస్తున్నాయి అర్థం కదా. సో వీటిలో ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఎక్కువసార్లు వస్తున్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో దొరుకుతుంది. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి అన్న. సార్ క్వశ్చన్స్ చెప్తున్నారు ఆన్సర్స్ అని అంటే వీటికి ఆన్సర్స్ గురించి వీడియో ఎండింగ్లో మాట్లాడదాం. అదేవిధంగా వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఎవరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పీడిఎఫ్ మీకు ఎక్కడ దొరుకుతుందో ఇది కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండింగ్లో పీడిఎఫ్స్ ఉన్నాయి కదా అని స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తానో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా 75కి 55 ప్లస్ వస్తాయి. అర్థం తీరానా? 75కి 55 ప్లస్ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ టిక్ పెడతాను, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తానో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో చూడండి అన్న, ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సర్కిల్స్. ఈ సర్కిల్స్ చాప్టర్లో ఫస్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ విత్ సెంటర్ సి అండ్ రేడియస్. ఆర్ అంటే ఏంటన్నా రేడియస్. సో చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, పారామెట్రిక్ ఈక్వేషన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్కి అడిగాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. చూడండి 11th క్వశ్చన్, ఈ 2:3 రేషియో, ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. 19th మోస్ట్ ఇంపార్టెంట్. 20 ఇంపార్టెంట్. నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి పబ్లిక్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంది అని అర్థం. 23rd ఇంపార్టెంట్. 24th x² + y² = a², పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 25th ఇవి 4 మార్క్స్ కింద వస్తాయి, 2 మార్క్స్ కింద రావు. ఇప్పుడు ఏవైతే ముందు చెప్పుకున్నా ఇవి మాత్రం 2 మార్క్స్ కింద వస్తాయి. అర్థం కింద 2 మార్క్స్లో కూడా 4 మార్క్స్కి వచ్చే ఉన్నాయి కాబట్టి అవి చెప్తున్నాను. చూడండి, ఇది 8 మార్క్స్ క్వశ్చన్, 29th. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 6th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ అవసరం లేదు. 9th క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్న. సో గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న క్వశ్చన్ నాకు ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. కాన్సైకిల్ క్వశ్చన్ ఖచ్చితంగా 8 మార్క్స్కి రావచ్చు. అర్థమైంది కదా. కాబట్టి క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం చేయండి. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుంచి కాన్సైక్లిక్. మీరు ఏ మోడల్ పేపర్ చూసుకుని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఈ కాన్సైకిల్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. 11th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16th ఇంపార్టెంట్. తర్వాత మీరు చూసుకున్నట్లయితే 19th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇవి చదివితే సరిపోతుంది 4 మార్క్స్కి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, కాన్సైకిల్ కింద చెప్పాను కదా, కాన్సైకిల్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ కింద కూడా రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 4లో ఇచ్చాడు మీకు. నెక్స్ట్ ఇందులో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ మ్యాక్సిమం ఇవ్వడు, ఇస్తే ఈ మోడల్లో రావచ్చు. మ్యాక్సిమం మీకు కాన్సైక్లిక్ మోడల్ క్వశ్చన్ 16th, 19th, 18th ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి 7 మార్క్స్కి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటన్నా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అవసరం లేదు, 5th. అదేవిధంగా మీరు చూసినట్లయితే 6th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన పబ్లిక్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ చేస్తే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, సెకండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థోగోనల్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇంపార్టెంట్ రాడికల్ సెంటర్. అర్థమైంది కదా. ఫైండ్ రాడికల్ సెంటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. ఇందులో ఒకటి ఇచ్చి 2 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు.
నెక్స్ట్ 5th వన్ ఇంపార్టెంట్, 6th వన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్ చూడండి, ఇవి కూడా 4 మార్క్స్ కింద. ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ 7th, 8th, 9th, 11th, 12. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 14th క్వశ్చన్ అన్న, అర్థమైంది కదా. నెక్స్ట్ చాప్టర్ పారాబోలా, దీంట్లో నుంచి మనకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది, అర్థమైంది కదా. సో ఆ 7 మార్క్స్ క్వశ్చన్స్ కోసం మనం చావాల్సిన క్వశ్చన్స్ చెప్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. 4th క్వశ్చన్ చూసారా, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది, కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయొద్దు, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను టిక్ పెడుతున్నాను, ఇవన్నీ ఇంపార్టెంట్ అని అర్థం. 6th క్వశ్చన్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8th, 9th రెండింటి నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. వీటిలో రాకపోతే 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ రెండింటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి, ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా. సో 2 మార్క్స్ క్వశ్చన్ కూడా మీరు చదవాల్సినవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, థర్డ్, ఇది 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, థర్డ్ది. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్, పారాబోలాలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, థర్డ్, ఈ 3 చేస్తే సరిపోతుంది, అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ఇంకా 8th క్వశ్చన్ ఒకటి. ఈ 4 క్వశ్చన్స్ చేస్తే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఎలిప్స్, ఎలిప్స్ నుంచి మనకి 2 4లు వస్తాయి, అంటే 4 + 4 8 మార్క్స్. దానికోసం మీరు చాలాసం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద ఫార్మ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. సెంటర్ అడిగాడు, ఈ అంటే ఎసెంట్రిసిటీ అడిగాడు, అండ్ లెంత్ ఆఫ్ లాడర్ స్పెక్ట్రమ్ అడిగాడు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి, ఇది చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్కి అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 6th ఈ టైప్ ఆఫ్ మోడల్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇదిగోండి 10th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇవి చేస్తే సరిపోతుంది, వీటిలో నుంచి 2 4s వస్తాయి, అర్థమైంది కదా. సో నెక్స్ట్ హైపర్బోలా, ఈ హైపర్బోలా అనే చాప్టర్ నుంచి 4 + 2 అంటే 6 మార్క్స్ వస్తాయి. సో ఆ 6 మార్క్స్ కోసం మీరు చావాల్సినవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇందులో కూడా ఉన్నాయి. సెంటర్, ఫోక్, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాడర్ స్పెక్ట్రమ్. ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా అయితే ఎలిప్స్ నుంచి వస్తుంది లేదా హైపర్బోలా నుంచి వస్తుంది, అర్థమైంది కదా. సో ఈ మోడల్ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసారా, ఈ 5th క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్ అడిగాడు, కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, 8th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇంటిగ్రేషన్, 7 + 7 2 + 2 అంటే 7 + 7 14 + 4 18 మార్క్స్. ఇంటిగ్రేషన్ నుంచి టోటల్గా 18 మార్క్స్ వస్తాయి. సో దానికోసం మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే చెప్తా చూడండి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 10th క్వశ్చన్, నెక్స్ట్ 11th క్వశ్చన్, 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఎగ్జామ్స్ చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, 15th క్వశ్చన్, 17th క్వశ్చన్, 18th క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 24th, ఇవి చేస్తే సరిపోతుంది 2 2s కోసం. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ కింద రావచ్చు, 7 మార్క్స్ కింద కూడా రావచ్చు. సో చూడండి, దీనికోసం చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 8th, 9th క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th, 13th ఇవి చేస్తే సరిపోతుంది. వీటితో పాటు 22nd క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్, అర్థమైంది కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 9th క్వశ్చన్ చూడండి, ఇందులో ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్ రిడక్షన్ ఫార్ములా. ఇవి 6 ఫార్ములాస్ ఉంటాయి, 6 ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది,
అర్థమైంది కదా. సో ఎవరికైనా రాకపోతే ఆల్రెడీ రిడక్షన్ ఫార్ములాస్ మీద మనం క్లాసెస్ చెప్పాం, మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మీరు ప్లేస్లోకి చూసుకున్నట్లయితే రిడక్షన్ ఫార్ములాస్ 6 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 6 ఫార్ములాస్ కరెక్ట్గా నేర్చుకుంటే వాటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా రిడక్షన్ ఫార్ములా ఇచ్చాడు, ఇక్కడ సీకెండ్ ఇచ్చాడు. అర్థం కానీ 6 ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డెఫైనెట్ ఇంటిగ్రేషన్. డెఫైనెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి మనకి టోటల్గా 15 మార్క్స్ వస్తాయి. 7+4+2+2. సో దానికోసం మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఈ 7th క్వశ్చన్ అనేది 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7th వన్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంది. 8th వన్ దీంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వస్తుంది. చూడండి 7 మార్క్స్ ఇది కూడా, అయితే 7 మార్క్స్ ఇవ్వచ్చు లేదా 4 మార్క్స్ అని కూడా ఇవ్వచ్చు. సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th అవసరం లేదు, థర్డ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 3 చేస్తే సరిపోతుంది. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్కి. నెక్స్ట్ ఇక్కడ చూడండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 10th క్వశ్చన్, వీటితో పాటు 11th క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ 3 క్వశ్చన్స్ నుంచి వస్తుంది లేదా ఈ 3 క్వశ్చన్స్ నుంచి వస్తుంది. అర్థమైందా. ఈ 6 నేర్చుకుంటే దీంట్లో నుంచి అయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేదా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేకపోతే ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 6 నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 15th. ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇందులో నుంచి మీకు 7+4+2 13 మార్క్స్ వస్తాయి. సో దానికోసం మీరు చదవాల్సింది ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th, నెక్స్ట్ 7th, 9th. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 8th క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ చూడండి 13th క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 3rd, 4th, ఫస్ట్ క్వశ్చన్. ఇవి చేస్తే సరిపోతుంది. వీటిలో నుంచి ఒక 7, ఒక 4, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఇవి ఈరోజు వీడియో చూడనా. ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ చెప్పానో ఇవి కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సార్ మరి వీటి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, వీటి యొక్క ఆన్సర్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ యొక్క ఆన్సర్సే కాదన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఏ మెటీరియల్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో అదేవిధంగా వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అర్థం కదా. సార్గా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్ విజిట్ చేయండి. ఇక్కడ మీకు మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బ్లూ ప్రింట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.